గణేష్ మండపాలు ఏర్పాటుకు ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చంద్రయాన్ గుట్ట పోలీసులు తెలిపారు. గణేష్ నిమజ్జనం, మిలాదున్ నబీ పండుగల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే దానికి సంబంధించి మన లోపల యూనిటీ రావాలి అంటే ఏం చేయాలి, మనం పోగొట్టుకున్నటువంటి స్వతంత్రాన్ని మనం ఏ రకంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో 1867 సంవత్సరంలో బాలగంగాధర తిలక్ అనే ఆయన ఈ సమావేశాన్ని అంతకు ముందు కూడా వినాయక చవితి జరుగుతుంది, వినాయక నవగ్రహాలు వినాయక పూజ జరుగుతుంది. కానీ ఎవరింట్లో వాళ్ళే పెట్టుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు. బకెట్ పాటిస్తూ సోదరభావంతో ఏదైతే ఏ రకంగా అయితే చేసుకున్నామో ఈసారి కూడా మనం అదే విధమైనటువంటి కాన్ఫిడెన్స్ని ముందుకు సాగిస్తూ అదే రకంగా మన చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని శాంతియుతంగా పర్ఫెక్ట్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరుపుకుంటారని, మీరందరూ దానికి సహకరిస్తారని, దీనికి గాను మా పోలీస్ స్టేషన్ చంద్రయాన్గుట్ట తరఫు నుంచి 24 గంటలు మేము మీకు అన్ని వేళలా సహకారం అందిస్తామని, ఏ టైంలో మీకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా మేము చేస్తామని మాటిస్తున్నాము. అట్లనే మీకు మండపాల కూర్చునే దగ్గర కొద్దిగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ పర్మిషన్ ఫామ్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందో అది తప్పనిసరిగా తప్పకుండా పాటించి మాకు అన్ని రకాలుగా సహకరించాలని, మీకు కూడా మేము हमारे भारत एक है, हमारा देश एक है, हमारा हैदराबाद एक है बोल के बोलने का हम क्या बोलते हैं, गंगा जमुना तहजीब अमन कायम करने के लिए हम और आप सब मिलके और एक बार ये कार्यक्रम को सक्सेस करने के लिए कोशिश करेंगे. थैंक यू वेरी मच. అట్లనే మిలాదున్ నబీ ఉత్సవాలు ఈ రెండు పండుగలను పురస్కరించుకొని విచ్చేసినటువంటి మన వేదికపై ఉన్నటువంటి గౌరవ ప్రమోద్ కుమార్ గారు, రాజీ గారు, అట్లనే నా తోటి మిత్రుడు రఘుకుమార్ డిఐ గారు, మా పోలీస్ స్టేషన్ చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అండ్ ఇక్కడ వచ్చినటువంటి సోదరుమణులందరికీ, గణేష్ యువకులందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ నా యొక్క అట్లనే మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలిసిందే, గత 2-3 సార్లు మేము పీస్ కమిటీ యువకులతోటి కండక్ట్ చేసిన మీటింగ్లు కావచ్చు, చాలాసార్లు మీకు ఇవ్వాల్సినటువంటి సూచనలు సలహాలు మీకు చాలా అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏంటంటే పీస్ కమిటీ పెద్దలతోటి అన్ని వర్గాల యువకులతోటి అట్లనే మన గణేష్ అది కూడా మనకు దానిపైన అవగాహన కలిగించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఒక విషయం మీ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను సార్. पीस कमेटी वाले टाइम पड़े तो हाथ देते साहब, चंद्रयानगुट्टे का ऐसा नहीं है. हम साहब अभी यहाँ पे हमारे लोग मौजूद है. ये बाबा नगर पे एक इंसिडेंट हो गया था, बच्चों को उठा लेके जा रहे हैं बोल के उन लोग का मर्डर हो गया था. तो अचानक सब पब्लिक रोड पे आया तो प्रकाश रेड्डी साहब इंस्पेक्टर सडन उधर गए, डीसीपी साहब साउथ जोन डीसीपी साहब हमारे. तो होता हम लोग अब रात का टाइम है, रात के 11:30 बजे का टाइम है. हम लोग पीस कमेटी गए, शाकिर भाई, मुज्जू भाई, हाँ अन्नू भाई, हम लोग सब यहाँ को आ गए. तो उधर सब डीसीपी साहब आए ना, पूरा कम से कम हम देख लेते. बाबा नगर को जाइए क्यों बोलते कारपेंटर के ऊपर भी थोड़ा अटैक हुआ था. तो हम डीसीपी साहब को वहाँ भिजा के एरिया हम पीसफुल कर लिए साहब. बाद में आके बोले अरे डीसीपी साहब को जो प्रमोद उधर भिजा दिए भाई, यहाँ कुछ इंसिडेंट नहीं हुआ. 12 बजे हमको बुलाए. वैसे हम लोग काम करे साहब, वॉलंटरी वी विल कम. हमारे पीस कमेटी वालों को बुलाना यहाँ ऐसा हम लोग ही जाके आपको इन्फॉर्मेशन देने की बड़ी बात नहीं, लेकिन हम ऐसा करते हैं. और आज के चीफ गेस्ट हमारे इंस्पेक्टर साहब गुरुनाथ साहब से हम लोग को इंस्ट्रक्शंस लेने का है. मैं उनसे रिक्वेस्ट करता हूँ कि हमारे को इंस्ट्रक्शन दीजिए आने वाले गणेश उत्सव के लिए और मिलादुन नबी फंक्शन के लिए. సమాజంలో శాంతి నెలకొల్పజేయడానికి మా ఊరు సహకారం చేస్తామని, పోలీసుతో రానున్న రోజుల్లో కలిసి పనిచేస్తామని చెప్పుకోవడం కోసం డీసీ తరఫు నుండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్. చేసుకుందామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పీస్ కమిటీ వారు, గణేష్ ఉత్సవ కమిటీ వారు, మిలాదున్ నబీకి సంబంధించిన యువకులు అందరూ ఈ
కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో గణేష్ ఉత్సవాలు అనేది అట్లనే మిలాదున్ నబీ కూడా 28వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి మనకు ప్రపంచానికి ఇంకొకసారి హమ్ ఏక్ హై అనే నినాదాన్ని చాటి చెప్పే అవకాశం మనకి ఇది వచ్చింది. కాబట్టి మత సామరస్యాన్ని పాటిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో ఈ పండుగని మనం జరుపుకునే అవకాశం మనకు కల్పించినందుకు మనం ఈ గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి పండుగలను చాలా శాంతియుతంగా జరుపుకున్నాము. చంద్రయాన్గుట్ట ప్రీవియస్ హిస్టరీ తీస్తే ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది చంద్రయాన్గుట్టగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బాలాపూర్ గణేష్ మనకి చాలా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ప్రొసెషన్ వస్తుంది. కాబట్టి బాలాపూర్ ప్రొసెషన్లో మన ముస్లిం సోదరులు వాటర్ పంచడం కానీ, ఫుడ్ పంచడం కానీ, ప్రొసెషన్ వెంబడి సహకరించడం కానీ, హిందువులు ముస్లింలనే తారతమ్యం లేకుండా, భేదభావ్యం లేకుండా అందరు కలిసికట్టుగా వారిది మాది అనే భేదం లేకుండా కలిసికట్టుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే విధంగా మనం అందరూ సోదరభావంతో ఈ ఒక 100 నుండి 150 మంది ఎక్స్ట్రా ఫోర్స్ వస్తుంది మాకు బయట నుంచి. అంటే వినాయక నిమజ్జనానికి సహకరించు కోసం ఒక 150 మంది పోలీస్ మాకు వస్తారు. నేను మా సిఐ గారికి మా ఏసీపీ గారికి చెప్తా, సార్ వీళ్ళంతా పోలీసులే, వీళ్ళందరూ కూడా పోలీసులే, మనకు పీస్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలీసులే. ఎలాంటి గొడవలైనా ఎలాంటి కొట్లాడలైనా వీళ్ళు మనకు ఉంది సహకారం చేస్తారు. కాబట్టి వీళ్ళ సహాయ సహకారాలు ఖచ్చితంగా తీసుకొని ఈ సంవత్సరం ఎలాంటి ఇష్యూస్ కాకుండా చేస్తారని వాళ్ళ తరఫుకి వెళ్ళి ప్రామిస్ చేస్తున్నా. చేస్తారు కదా పక్కా? మీరందరూ సహకారం. రైట్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఏం మంచి జరిగినా చెడు జరిగినా ఎవరికి పేరు వస్తుంది? మీకే వస్తుంది. మంచి చేస్తే మేము వింటాం, ఏమైనా పోతాం. కానీ చంద్రయానగుట్ట పబ్లిక్ ఇలా న్యూస్ ఏం చేస్తారు, మీటింగ్లు పెడితే బాగానే వస్తారు, కానీ అసలు టైంలో హ్యాండ్ ఇస్తారంటే మాత్రం మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు అట్లా చేయొద్దు. ముఖ్యంగా ఈ 11 రోజులు ఎప్పుడు ఇష్యూ అవుతుంది అంటే మనకు అసరు తర్వాత ఈషా నమాజ్ అప్పుడు కొంచెము ఇష్యూ అవుతుంది. ఎందుకంటే అదే టైంలో మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉంటారో మౌలాలు వాళ్ళు ఉంటారు కదా, నమాజ్కు ఒక సౌండ్ పెడతారు. అంటే వాళ్ళు సౌండ్ పెడతారు, వీళ్ళు సౌండ్ పెడతారు. అప్పుడు దయచేసి ఎవరు కూడా ఈగోలో పోవద్దు. ఎందుకంటే మీరు ప్రతిరోజు చేసుకునే నమాజే ఉంటుంది, ప్రతిరోజు చేస్తూ ఉంటారు, దానికి మీరు సహకారం చేస్తూ ఉంటారు సంవత్సరం అంతా. వీళ్ళు దీన్ని ఎంత అంటే కొంచెం మంది పిల్లలు తెలిసో తెలియకనో సౌండ్ పెట్టారనుకో, దాన్ని మీరు మానవతా దృక్పథంతోన దాన్ని సమయస్ఫూర్తిగా తీసుకొని మీరు సహకరిస్తే ఈ 11 రోజులు కూడా మేము లేకున్నా కూడా సాఫీగా జరిగిపోతుంది. ఓకేనా? ఓన్లీ మనకు అసర్ నమాజు ఈశా నమాజ్ ఉంటుంది చూసినామా, ఆ టైంలో కొంచెము మీరు సౌండ్ పెట్టరని వాళ్ళు సౌండ్ పెట్టరని వీళ్ళు. దయచేసి అటువంటిది కాకుండా అరే మనోళ్ళే పెట్టుకొని వీళ్ళు కూడా అరే వాళ్ళ టైంకు నమాజ్ చేసే టైం అయింది కదా, ఆ టైం ఒక 2 నిమిషాలు ఉంటుంది నమాజ్, పెద్దగా ఏముండదు, గంటలు ఏముండదు, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు కూడా కొంచెం సౌండ్ తగ్గించుకుంటే కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఒక అడుగు మనం ముందలకేస్తే వాళ్ళు 4 అడుగు ముందలకేస్తారు, మనం ముందుకేస్తే వాళ్ళు సహాయ సహకారాలు అనేది విద్య చేసుకుంటే ఈ మనకు ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం లేదు, ఇలాంటి పీస్ మీటింగ్ అసలే అవసరం లేదు. మనం అంతా కలిసి ఉన్నాం, కలిసి చేసుకుందాం. చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ కు చంద్రయానగుట్ట పబ్లిక్ మంచి పేరు తీసుకొస్తారని మీ తరఫుకి వెళ్ళి మా ఎస్హెచ్ఓ గారిని నేను ప్రామిస్ చేస్తున్నా. ఓకే కదా? రైట్, థ్యాంక్ యూ.